పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. జూన్ 1న విచారణకు హాజరు కావాలంటూ సీసీబీ పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బెంగళూరు రేవ్ పార్టీలో హేమతో పాటు టాలీవుడ్ కు చెందిన పలువురు నటీనటులు, మోడల్స్ పాల్గొన్నట్లు తేలిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే రేవ్ పార్టీలో పాల్గొన్న వారందరికీ పోలీసులు నార్కోటిక్ టీంతో పరీక్షలు చేయించారు. వీరిలో 59 మంది పురుషులు, 27 మంది మహిళలు, మొత్తం 86 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు నార్కోటిక్ టీం వెల్లడించింది. ఇందులో హేమ కూడా ఉంది. ఈ క్రమంలో ఈ నెల 27న తమ ఎదుట హాజరు కావాలని హేమకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే తాను వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నానని, విచారణకు రాలేనని హేమ లేఖ రాసింది. ఆ రోజు విచారణకు హేమలాగే చాలా మంది హాజరు కాలేదని తెలుస్తోంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బెంగళూరు పోలీసులు జూన్ 1న విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని హేమతో పాటు మరో 8 మందికి నోటీసులు పంపించారు. దీనిపై హేమ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. రేవ్ పార్టీని భగ్నం చేసిన రోజు కూడా హేమ అందరినీ తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. పార్టీలో హేమ ఉన్నట్లు వార్తలు రాగా తాను హైదరాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానని, రేవ్ పార్టీకి తనకు ఎటువంటి సంబంధము లేదని హేమ వీడియో రిలీజ్ చేసింది. అయితే బెంగళూరు పోలీసులు విడుదల చేసిన ఫోటో, వీడియోలో హేమ వేసుకున్న డ్రెస్ ఒక్కటే కావటంతో అడ్డంగా దొరికిపోయింది. హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు బెంగళూరు పోలీస్ కమిషనర్ కూడా నిర్ధారణ చేశారు. కొద్ది రోజుల తర్వాత ఓ వీడియో రిలీజ్ చేసిన హేమ, మనమేం దేవుళ్ళం కాదు, ఒకవేళ తప్పు చేసినా, పొరపాటు చేసినా సారీ చెప్పొచ్చు, అప్పుడు మనం చాలా ఫ్రెష్ గా ఉంటాం. అలానే అబద్ధం చెప్తే దాన్ని కవర్ చేయడానికి 100 అబద్ధాలు ఆడాలి. అందుకని 99.9% అబద్ధాలు ఆడకుండా ఉంటే బెటర్. అందుకని నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి హేమ వ్యవహారం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.